హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు నేను 10వ తరగతిలో సృజనాత్మకత కింద ప్రశ్న వస్తుంది కదండి, 8 మార్క్స్కి. వాటిలో చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ వచ్చే క్వశ్చన్ ఏదంటే ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. చేజారిన బాల్యం అనేటువంటి పాఠంలో ఒక సృజనాత్మకత ప్రశ్న ఉంది. అది ఏదంటే, మీ అభిరుచులు ఏమిటి? మీ చదువును అభిరుచులను ప్రోత్సహించిన వారి గురించి రాయండి. మరొకసారి, మీ అభిరుచులు ఏమిటి? మీ చదువును అభిరుచులను ప్రోత్సహించిన వారి గురించి రాయండి. ఈ ప్రశ్నకు జవాబు అనేది చాలా సొంత మాటల్లో రాయొచ్చు. ఎందుకంటే మీ అభిరుచి అన్నారు కాబట్టి మీకు ఏది ఇష్టమో వాటి గురించి రాసుకుంటూ పోవచ్చు. మరి అంతేకాదు, మీ అభిరుచులను ఎవరు ప్రోత్సహించారో వారి గురించి రాస్తే సరిపోతుంది. ఈ ప్రశ్నకు కూడా నేను చిత్రాల ద్వారా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఒక్కసారి వీడియో చూసినట్లయితే మీరు సొంత మాటల్లో ఈ ప్రశ్నకు జవాబు రాసి 8 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి చెప్పుకుందామా ప్రశ్న మరొకసారి. మీ అభిరుచులు ఏమిటి? మీ చదువును ప్రోత్సహించిన వారి గురించి రాయండి అని అడిగినప్పుడు మొదట ఏం రాస్తారంటే, ఇక్కడ చూడండి, ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో అమ్మాయి ఏం చేసింది? చేతులను చాలా వెడల్పుగా పెట్టింది. అంటే చాలా అనేటువంటి అర్థం వస్తుంది కదా ఇక్కడ. కాబట్టి నా అభిరుచులు చాలా ఉన్నాయి. నా అభిరుచులు చాలా ఉన్నాయి, కానీ వాటిలో ప్రధానమైనవి ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను. చదవడం. ఇక్కడ అమ్మాయి ఏం చేస్తుంది? చదువుతూ ఉంది. తర్వాత రాయడం. చదవడము, రాయడము మరియు కొత్త విషయాలు నేర్చుకోవడం. కొత్త విషయాలు నేర్చుకోవడం. మొదటి పాయింట్ ఏం రాస్తారంటే, నా అభిరుచులు చాలా ఉన్నాయి, వాటిలో చదవడము, రాయడము ముఖ్యమైనవి ఏవంటే చదవడము, రాయడము, కొత్త విషయాలు నేర్చుకోవడం. కొత్త విషయాలు నేర్చుకోవడం. ఇక్కడ ఎవరున్నారు? తల్లి ఉంది కదా, తల బిడ్డ ఉంది. కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టం. నాకు పుస్తకాలు చదివే అలవాటు అనేది ఎలా వచ్చిందంటే, నా తల్లి నాకు, ఇక్కడ చూసారా ఏం చేస్తుంది తల్లి? చదువుతూ ఆ పాపకేదో చెబుతూ ఉంది. చిన్నప్పటి నుంచే నాకు చదువు అంటే చాలా ఇష్టం. నాకు పుస్తకాలు చదివే అలవాటు నా తల్లి నాకు చిన్నప్పుడు పుస్తకాలు చదివి వినిపించడం ద్వారా పెరిగింది. అర్థమైందా? మరొకసారి ఏమీ లేదు. చిన్నప్పటి నుంచే నాకు చదవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంట, నాకు పుస్తకాలు చదివే అలవాటు అనేది ఎలా వచ్చిందంటే, నాకు నా తల్లి చిన్నప్పుడు పుస్తకాలు చదివి వినిపించడం ద్వారా పెరిగింది. అంటే చదువు మీద ఆసక్తి అనేది ఎలా వచ్చింది అమ్మాయికి? చిన్నప్పటి నుంచే తన తల్లి పుస్తకాలు చదివి వినిపించడం ద్వారా ఆ అమ్మాయికి చదవడం అనేది ఆసక్తి పెరిగింది. ఈ పుస్తకాల ద్వారా ఏమైంది? పుస్తకాల ద్వారా ఇక్కడ చూసారా, ఇక్కడ ప్రపంచం బొమ్మ ఉంది, చూసినారా? కాబట్టి ఏం రాస్తారు? పుస్తకాల ద్వారా నేను కొత్త ప్రపంచాన్ని చూడగలిగాను. పుస్తకాల ద్వారా ఏం చేయగలిగినారు? పుస్తకాల ద్వారా కొత్త ప్రపంచాన్ని చూడగలిగాను. అంతేకాదు, కొత్త పాత్రలను, కొత్త విషయాలను కలవగలిగాను. అంతే కదా.
పుస్తకాలు చదివినప్పుడు ఆ పుస్తకాలలో ఎన్నో కథలు అనేటువంటివి ఉంటాయి. ఆ కథలు చదివినప్పుడు మనకు ఎన్నో కొత్త పాత్రలు మనకు పరిచయం అవుతాయి. అంతేకాదు కొత్త కొత్త విషయాలు కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఏం రాస్తారు? ఏమి లేదు, పుస్తకాల ద్వారా నేను కొత్త ప్రపంచాన్ని చూడగలిగాను, తర్వాత కొత్త పాత్రలను కలవగలిగాను, మరియు కొత్త విషయాలను నేర్చుకోగలిగాను. అర్థమైందా? మరొకసారి ఏమి లేదు, చిన్నప్పటి నుంచే నాకు చదవడం అంటే చాలా ఇష్టం. నాకు పుస్తకాలు చదివే అలవాటు నా తల్లి నాకు చిన్నప్పుడు పుస్తకాలు చదివి వినిపించడం ద్వారా పెరిగింది. పుస్తకాల ద్వారా నేను కొత్త ప్రపంచాన్ని చూడగలిగాను, కొత్త పాత్రలు నాకు పరిచయము అయ్యాయి అని కూడా రాసుకోవచ్చు. అంతేకాదు కొత్త విషయాలు నేర్చుకోగలిగాను. అర్థమైందా? అంటే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము? అభిరుచులలో మొట్టమొదట నాకు చదవడం అంటే ఇష్టం అన్నాం కదా, ఆ చదువు సంబంధించి నేర్చుకున్నాము. తర్వాత నెక్స్ట్ రాయడం. రెండవ అభిరుచి ఏమి? రాయడం. నాకు రాయడం కూడా చాలా ఇష్టం. చదవడము ఇష్టము, నాకు రాయడం కూడా చాలా ఇష్టం. రాయడం అంటే ఏమేమి రాసిందో ఇప్పుడు మనము చూసుకుందాము. నేను కథలు, కవితలు, వ్యాసాలు రాశాను అని చెప్పొచ్చు. అర్థమైందా? నాకు రాయడం కూడా చాలా ఇష్టం. నేను కథలు, కవితలు మరియు వ్యాసాలు, కథలు, కవితలు మరియు వ్యాసాలు రాస్తాను. ఇలా రాయడం ద్వారా ఏమవుతుందంటే నా ఆలోచనలు మరియు భావనలను వ్యక్తీకరించగలను. అంతే కదా, మనం ఎప్పుడైతే మనం సొంతంగా కవితలు, కథలు రాస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి భావనలు మనము వ్యక్తీకరించడానికి అవకాశము ఉంటుంది. నేను ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉంటాను. నేను ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎలా ఉంటాను? ఆసక్తిగా ఉంటాను. నేను కొత్త భాషలు, కొత్త ఆలోచనలు, అర్థమవుతుందా? అంటే కొత్త భాష అంటే తెలుసు కదా, మనకంటూ ఒక భాష ఉంటుంది, కానీ వేరే వాళ్ళ యొక్క భాషల్ని కూడా మనం నేర్చుకోవచ్చు కదా, కొత్త కొత్త భాషలు. కాబట్టి కొత్త భాషలు నేర్చుకోవడము, తర్వాత కొత్త ఆలోచనలు కూడా నాలో పుడుతూ ఉంటాయి అని రాసుకోవచ్చు అన్నమాట. మరొకసారి, నేను కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉంటాను, తర్వాత కొత్త భాషలు, తర్వాత కొత్త నైపుణ్యాలు, కొత్త జ్ఞానం, అన్నీ కొత్తవి అన్నమాట. అంటే కొత్త భాషలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడము మరియు కొత్త జ్ఞానాన్ని పొందడం అంటే నాకు చాలా ఇష్టం. కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టము, తర్వాత కొత్త భాషలు, కొత్త నైపుణ్యాలు, కొత్త జ్ఞానాన్ని సంపాదించడం అంటే నాకు చాలా ఇష్టమని రాయండి. చూసారా, ఇక్కడ చూడండి, ఈ పిల్లవాడు అన్నీ నేర్చుకుంటూ ఉన్నాడు. ఇక్కడ కొత్త ఆలోచనలు అనేటువంటివి ఆ పిల్లవాడిలో వస్తూ ఉన్నాయి. కొత్త కొత్త భాషలు నేర్చుకుంటున్నాడు, కొత్త జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు, నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నాడు. నా చదువును మరియు అభిరుచులను ప్రోత్సహించిన వారిలో నా తల్లిదండ్రులు, తర్వాత గురువులు మరియు నా స్నేహితులు ఉన్నారు. అర్థమవుతుందా? ఏమి లేదు, నా యొక్క చదువును తర్వాత అభిరుచులను ప్రోత్సహించిన వారిలో ముఖ్యమైన వారు ఎవరెవరంటే నా తల్లిదండ్రులు, నా గురువులు, తర్వాత నాతోటి స్నేహితులు. ఈ ముగ్గురు కూడా నా యొక్క చదువులో తర్వాత నా యొక్క అభిరుచిలో నాకెంతో ప్రోత్సాహాన్ని అందించారు.
నా తల్లిదండ్రులు ఏం చేశారంటే నాకు చిన్నప్పటి నుంచే చదువు మరియు అభిరుచులపై ఆసక్తి పెంచడానికి చాలా కృషి చేశారు. అర్థమవుతుందా? ఏమి లేదు, నా తల్లిదండ్రులు నా యొక్క చదువు మరియు అభిరుచులపై ఆసక్తి కలిగించడానికి చిన్నతనం నుంచే చాలా, అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే చాలా కృషి చేయడము జరిగింది. అంతేకాదు మా యొక్క గురువులు కూడా నాకు చదువులో మార్గదర్శకంగా ఉన్నారు, మార్గదర్శకాన్ని వహించారు మరియు నా యొక్క అభిరుచులను ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచే చదువు అభిరుచులపై ఆసక్తి కలగడానికి తల్లిదండ్రులు ఎంతో కృషి చేసినారు. తర్వాత గురువులు కూడా నా యొక్క అభిరుచులు నా యొక్క చదువులకు మార్గదర్శకంగా ఉన్నారు. తర్వాత నన్ను ప్రోత్సహించినారు. తర్వాత నా స్నేహితులు ఏం చేసినారు? నాకు స్ఫూర్తిని ఇచ్చారు. అంతేకాదు నా యొక్క అభిరుచులను మరియు నా యొక్క అభిరుచులు ఉంటాయి కదా, ఆ అభిరుచులను మరింత అభివృద్ధి చేసుకోవడానికి నాకు సహాయం చేశారు. నా అభిరుచులను మరింత అభివృద్ధి చేసుకోవడానికి నాకు సహాయము చేశారు. ఎవరు? స్నేహితులు. కాబట్టి నేను నా యొక్క చదువు మరియు అభిరుచులను కొనసాగించడానికి మరియు వాటి ద్వారా నా జీవితాన్ని మరింత అర్థవంతంగా మార్చుకోవడానికి నేనెంతో కృషి చేస్తాను. అర్థమైందా? అంటే నా తల్లిదండ్రులు, తర్వాత గురువులు, నా స్నేహితులు నా యొక్క చదువు అభిరుచిలో ఎంతో ప్రోత్సహించినారు. కాబట్టి మరి నా యొక్క అభిరుచులను, తర్వాత నా యొక్క చదువును నా యొక్క అభిరుచులను మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తాను అని రాయండి. మరొకసారి ఫస్ట్ నుంచి చెప్తాను, ఒకసారి చూసుకోండి. మీ అభిరుచులు ఏమిటి? మీ చదువును అభిరుచులను ప్రోత్సహించిన వారి గురించి రాయండి అంటే ఏం చెప్తారు? మొట్టమొదటి పాయింట్, నా అభిరుచులు చాలా ఉన్నాయి. వాటిలో ఏది? చదవడము, రాయడము, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అని రాసుకోవచ్చు అన్నమాట. తర్వాత చిన్నప్పటి నుంచే నాకు చదవంటే చాలా ఇష్టం. నాకు పుస్తకాలు చదివే అలవాటు అనేది నాకు నా తల్లి పుస్తకాలు చదివి వినిపించడం ద్వారా నాకు పెరిగిందనమాట. నా యొక్క ఆసక్తి అనేది, పుస్తకాలు చదవాలనేటువంటి ఆసక్తి నాలో పెరిగింది. పుస్తకాల ద్వారా నేను కొత్త ప్రపంచాన్ని చూడగలిగాను. పుస్తకాల ద్వారా కొత్త ప్రపంచాన్ని చూడగలిగాను. తర్వాత అంతేకాదు కొత్త పాత్రలను కలవగలిగాను మరియు కొత్త విషయాలను కూడా నేర్చుకోగలిగాను అని రాయండి. తర్వాత రెండోది ఏమి? రాయడం. నాకు రాయడం కూడా చాలా ఇష్టం. మరి ఏమేమి రాస్తాను? నేను కథలు రాస్తాను, తర్వాత కవితలు మరియు వ్యాసాలు రాస్తాను. ఇలా రాయడం ద్వారా నా ఆలోచనలు మరియు భావనలను వ్యక్తీకరించగలను. నాలో ఉన్నటువంటి భావనలు, ఆలోచనలను నేను వ్యక్తీకరించగలను. నేను ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తాను. అంతేకాదు కొత్త భాషలు, తర్వాత కొత్త నైపుణ్యాలు, కొత్త జ్ఞానాన్ని పొందడానికి నేను ఇష్టపడతాను అని రాసుకోవచ్చు. అంతేకాదు ఇంకా చూడండి, నాలో కొత్త ఆలోచనలు కూడా పుడుతున్నాయి అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారా, పిల్లవాడు కొత్త భాషలు నేర్చుకుంటున్నాడు, తనలో కొత్త ఆలోచనలు పుడుతున్నాయి, దాని ద్వారా కొత్త నైపుణ్యాలను, కొత్త జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉన్నాడు. తర్వాత నా చదువును మరియు అభిరుచులను ప్రోత్సహించిన వారిలో ముఖ్యమైన వారు ఎవరంటే తల్లిదండ్రులు, గురువులు, తర్వాత స్నేహితులు. ఈ ముగ్గురు నా యొక్క చదువు అభివృద్ధిలో నాకు ప్రోత్సాహాన్ని అందించారు.
నా తల్లిదండ్రులు నాకు చిన్నప్పటి నుంచే చదువు మరియు అభిరుచులపై ఆసక్తి పెంచడానికి చాలా కృషి చేశారు. చిన్నప్పటి నుంచే చాలా కృషి చేశారు. అంతేకాదు నా గురువులు వచ్చేసి నాకు చదువులో మార్గదర్శకత్వం వహించారు. అంటే మార్గదర్శిగా ఉన్నారన్నమాట. అంతేకాదు నా యొక్క అభిరుచులను ప్రోత్సహించారు. నా స్నేహితులు నాకు స్ఫూర్తినిచ్చారు. ఇలాగా నా యొక్క అభిరుచులను, నా యొక్క తర్వాత ఏమున్నాయి ఇంకా చదువు, వీటిలో తెలుసుకొని వాటిని అభివృద్ధి చేసుకోవడానికి నాకు సహాయము చేశారు. కాబట్టి నేను నా చదువు మరియు అభిరుచులను అభివృద్ధి చేసుకోవడం కోసం నా వంతు కృషిగా నేను ఎంతో కృషి చేస్తాను అని రాయండి.